ఐ టెల్ యూ డిఫరెన్స్ బిట్వీన్ ర్యాప్చర్కి ఆయన రెండవ రాకకి. ర్యాప్చర్ అనేటప్పుడు ఆయన మధ్యాకాశంలో వస్తాడు, నేల మీద భూమి మీద కాలు పెట్టాడు. ఆయన రెండవ రాకడ అనేటప్పుడు ఆయన భూమి మీద కాలు పెడతాడు. హీ విల్ స్టెప్ ఇన్ టు ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్, అక్కడ అడుగు పెడతాడు. ఆయన వస్తాడు అన్న ప్రవచనము తెలిసిన వారు ఈరోజు ఇస్లాంలో ఏం చేశారంటే, యెరూషలేంని స్వతంత్రించుకునే ముందు అప్పుడు ఈయన ఏ తలుపు నుండి ఏ గుమ్మము నుండి వస్తాడో ప్రవచనము చదివి తెలుసుకుని ఈరోజు ఏం చేశారు తెలుసా, ఆ గుమ్మమంతా గోడలు కట్టి మూసేశారు. కానీ ప్రభు ఆర్భాటముతో ఆ రీతిగా మహిమ శరీరంలో వచ్చేటప్పుడు ఆ గోడ ఒక లెక్క. గుమ్మములారా మీ తలను పైకెత్తండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనపు తలుపులారా మీ తలను పైకెత్తండి. వచ్చేవాడు ఎవరు? ఆయన వీరుడు. ఈజ్ అ వారియర్. బైబిల్ అదే కదా మాట తెలియజేయబడుతుంది. ఈజ్ ద వారియర్. ఏ తలుపు కడితే, ఏ గోడ కడితే, ఏ గుమ్మాన్ని మూసి నువ్వు ప్రభుని ఆపగలవండి?